నమస్కారం. బీసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5 రోజుల పనిదినాల్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ. సమాచార పౌర సంబంధాల శాఖ నుంచి అధికారికంగా అక్రిడేషన్ కార్డులు పొందిన జర్నలిస్టులు మాత్రమే తమ వాహనాలపై ప్రెస్ అని స్టిక్కర్లు వినియోగించాలి. జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి విష్ణువర్ధన్. కొంగు బంగారమై దినదిన అభివృద్ధి చెందుతున్న హరిహరక్షేత్రం మల్లన్నగుట్ట ఆలయం. ఘనంగా ప్రారంభమైన సాయి పారాయణ మహోత్సవం. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు. మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, డీజీపీ శివధర్ రెడ్డితో కలిసి మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని రాణి కుముదిని జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారికి వివరించారు. నామినేషన్ల స్వీకరణ సంబంధించి అన్ని కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేస్తామని, ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఐపీఎస్, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, బైన్సా సబ్ కలెక్టర్ అజ్మీరా సాంకేత్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, జెడ్పీ సీఈఓ శంకర్, డీఈఓ భోజన్న, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5 రోజుల పనిదినాల్ని అమలు చేయాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5 రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేయాలని కోరుతూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు నిరసనకు దిగారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ ప్రధాన బ్రాంచ్ కార్యాలయం ముందు సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి తమ డిమాండ్లపై నినాదాలు చేశారు. ఈ సమ్మెకు ఏఐటీసీ పెన్షనర్ల సంఘం సభ్యులు ఎస్ఎన్ రెడ్డి, లింగన్నలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వేతన సవరణ ఒప్పందం ప్రకారం వారానికి 5 రోజుల పనిదినాల విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే రాబోయే రోజుల్లో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ సమ్మె చేయడం జరుగుతుంది. ఈ సమ్మెలో అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, దాదాపు 10 లక్షల మంది ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మీడియా మిత్రుల ద్వారా అలాగే మన ప్రజానీకానికి తెలియజేయడం ఏమనగా బ్యాంకు ఉద్యోగులు ఇది న్యాయమైన సమ్మె. ఎందుకంటే ఇది 2023 జరిగిన వేతన సవరణ ఒప్పందంలో, ఐబీఏతో జరిగిన వేతన సవరణ ఒప్పందంలో అగ్రిమెంట్ అయింది ఆల్రెడీ. 5 డే బ్యాంకింగ్ ఒకటి, అలాగే పెన్షనర్స్ యొక్క అప్డేషన్ ఒకటి, అలాగే మన బ్యాంకు ఉద్యోగులకు నిర్ణీత 10,000 అసలు టైం అంటూ ఏం లేదు. బ్యాంకు ఉద్యోగులు ఒక మెషిన్ లాగా పనిచేస్తున్నారు. కాబట్టి మీడియా మిత్రులకు ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే ఈ సమ్మె ఇంతటితో ఆగేది కాదు. ఎప్పుడైతే మా వేతన సవరణ ఒప్పందంలో ఒప్పుకున్నదే మేము ఏమంటున్నాము, కొత్తగా ఏం లేదు. కాబట్టి ఈ వేతన సవరణ ఒప్పందం ప్రకారం, అగ్రిమెంట్ ప్రకారమే మేము అడుగుతున్నాము. మీరు దాదాపు అన్ని బ్యాంకు ఉద్యోగులు, గవర్నమెంట్ బ్యాంకు ఉద్యోగులు అందరూ కూడా రోడ్లపైకి వచ్చే పరిస్థితి. ఎప్పుడన్నా రోడ్లపైకి వస్తామా గవర్నమెంట్ బ్యాంకు వాళ్ళు? రాము. కాబట్టి చిన్న ఒక కండిషన్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయాలని మీడియా ద్వారా కోరుతూ రాబో రోజుల్లో ఈ డిమాండ్ కింద మీరు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్తూ సెలవు తీసుకుంటాం.
అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులు మాత్రమే ప్రెస్ అనే స్టిక్కర్లను వినియోగించాలని డిపిఆర్ఓ విష్ణువర్ధన్ అన్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ నుంచి అధికారికంగా అక్రిడేషన్ కార్డులు పొందిన జర్నలిస్టులు మాత్రమే తమ వాహనాలపై ప్రెస్ అని రాసుకోవాలని లేదా స్టిక్కర్లు వినియోగించాలని జిల్లా పౌర సంబంధాల అధికారి విష్ణువర్ధన్ స్పష్టం చేశారు. అక్రిడేషన్ లేని వ్యక్తులు లేదా ఇతర సంస్థలకు చెందిన వారు వాహనాలపై ఇష్టానురీతిగా ప్రెస్ అని రాసుకోవడం మోటార్ వాహన చట్టానికి విరుద్ధమని తెలిపారు. జిల్లా కేంద్రంలోని హరిహరక్షేత్రం మల్లన్నగుట్ట ఆలయంలో మంగళవారాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని హరిహరక్షేత్రం మల్లన్నగుట్ట ఆలయంలో మంగళవారాన్ని పురస్కరించుకొని గణపతి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోదమ్మ మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం పంచామృతాలతో అభిషేకం, నూతన వస్త్రంకరణ, కావడి కార్యక్రమాలు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ గురుస్వామి నవయువమూర్తి, ఆలయ కోశాధికారి సాముల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ ధర్మకర్తలు ఆదేశానుసారం ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలోనే కాకుండా పక్క నగరాలు గల మహారాష్ట్ర, నిజామాబాద్ నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని తెలిపారు. ఎవరైనా మంగళవారం రోజు అన్నదానం చేయాలనుకుంటే ఆలయ కమిటీ సభ్యుల్ని సంప్రదించాలని అన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. कुबेराय वैष्णवाय महाराजाय नमः। ओम अघोरेभ्यो अघोरेभ्यो बाधात्री स्वाहा सुधा नमोस्तुते सर्वा बाधा विनुर्मुक्तो धन। సార్ కూర్చోండి. పక్కన ఉండే కుర్చీలు ఆభరణ
ఘనంగా సాయి పారాయణ మహోత్సవం ప్రారంభమైంది. పట్టణంలోని శాస్త్రీనగర్లో గల అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో సోమవారం సాయంత్రం మహాసాయి పారాయణ మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. షిరిడి నుంచి వచ్చిన ఆధ్యాత్మిక గురువు వికాస్ మహారాజ్, సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు లక్కాడి జగన్మోహన్ రెడ్డి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారం రోజుల పాటు కొనసాగుతున్న ఈ సాయి పారాయణ కార్యక్రమంలో తొలి రోజు వికాస్ మహారాజ్ చేసిన ఆధ్యాత్మిక ప్రవచనాలు భక్తుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో నిర్వహించే సాయి పారాయణ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాయి చరిత్రను పఠించి బాబా కృపకు పాత్రలు కావాలని సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు లక్కాడి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమం జగదీశ్వర్ గౌడ్, రామ్ రెడ్డి, ఉప్పుల నందు, పండరి, శ్రీనివాస్, రేఖ, రమ, కోలా శంకర్, లింగారెడ్డి, జింతం గోవర్ధన్ తదితరులతో పాటు భక్తులు తదితరులు పాల్గొన్నారు. मध्य पानी समर्पय उत्तर समर्पय अस्तो प्रक्षालने पादो प्रक्षालने मुखे प्रक्षालने शुद्धारण समर्पय दक्षिणादे तांबूलं समर्पक दर्शन समर्पयामि ध्यायामि पूजयामि नमस्कारोमि పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని గుండంపల్లి సర్పంచ్ సక్కల రమణారెడ్డి అన్నారు. పర్యావరణ పరిరక్షణ గ్రామంగా తీర్చిదిద్దాలని లక్ష్యంతో గ్రామస్తులంతా ప్లాస్టిక్ నిషేధంపై మూకుమ్మడిగా ప్రతిజ్ఞ చేశారు. దిలార్పూర్ మండలంలోని గుండంపల్లి గ్రామ సర్పంచ్ సక్కల రమణారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది. గ్రామంలో ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించి భావి తరాలకు మంచి భవిష్యత్తును ఇద్దామని ప్రతిజ్ఞ చేశారు. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, ప్లేట్లు, స్పూన్లు, స్టాలను ఇకపై ఎట్టి పరిస్థితులను వాడకూడదని గ్రామస్తులతో మూకుమ్మడిగా ప్రతిజ్ఞ చేయించడాన్ని చూసిన పలువురు ఆ గ్రామస్తుల్ని ప్రశంసిస్తున్నారు.
మన గుండంపల్లి గ్రామ సర్పంచ్ అంకిత భావం కల ప్రజల మనిషి, సేవాభావం కలిగిన మనిషి, అందరితో కలిసిపోయే వ్యక్తి తక్కల రమణారెడ్డి గారు సర్పంచ్గా గెలవగానే గుండంపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున ప్లాస్టిక్ నిషేధ కార్యక్రమాన్ని చేపట్టారు. నేను నా దేశం యొక్క, ఈ గుండంపల్లి గ్రామం యొక్క బాధ్యత గల పౌరుడిగా, ఈ భూమి యొక్క బాధ్యతాయుత నివాసిగా నా రోజువారీ కార్యకలాపాలలో వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను వాడనని, ప్లాస్టిక్ బ్యాగులు, స్ట్రాలు, ఫోర్కులు, చేతి పుల్లలు, ప్లాస్టిక్ ఇస్తార్లు, గ్లాసులు, బాటిళ్లు వాడనని, దానికి బదులుగా పర్యావరణమునకు మిత్రులైన వస్తువులను వాడుతానని, ప్లాస్టిక్ కాలుష్యం నుండి పర్యావరణాన్ని కాపాడే కార్యక్రమాలకు మద్దతు ఇస్తానని, అలాగే నా గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని, ఈ రోజు నుంచి ప్లాస్టిక్ వస్తువులు వాడనని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5 రోజుల పని దినాల్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ. సమాచార పౌర సంబంధాల శాఖ నుంచి అధికారికంగా అక్రిడేషన్ కార్డులు పొందిన జర్నలిస్టులు మాత్రమే తమ వాహనాలపై ప్రెస్ అని స్టిక్కర్లు వినియోగించాలి. జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి విష్ణువర్ధన్. కొంగు బంగారమై దినదిన అభివృద్ధి చెందుతున్న హరిహరక్షేత్రం మల్లన్నగుట్ట ఆలయం. ఘనంగా ప్రారంభమైన సాయి పారాయణ మహోత్సవం. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.